నామమున మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభువారు నాకు ఇచ్చిన యొక్క మహాకృపను దేవదేవునికి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా ఒక పాటను పాడుకుందాం. నా దేవా స్తుతి నీకే యెహోవా, స్తుతులీకో నీకే యెహోవా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు స్తుతులివిగో మా దేవా, స్తుతి నీకే యెహోవా. నమ్మకముగా సేవ చేయా ఇమ్ము నీ కృప మాకు మెండుగా. నమ్మకముగా సేవ చేయా ఇమ్ము నీ కృప మాకు మెండుగా. ఆధారం ఆశ్రయం అందించిన మా ప్రభు, ఆధారం ఆశ్రయం అందించిన మా ప్రభు, స్తుతులివిగో మా దేవా, స్తుతి నీకే యెహోవా. నిందలలో అపనిందలలో అలసి సొలసి ఉన్న వేళలో, నిందలలో అపనిందలలో అలసి సొలసి ఉన్న వేళలో, కదలక వదలక కదలక వదలక కాచిన మా ప్రభు, కాచిన మా ప్రభు, స్తుతులివిగో మా దేవా, స్తుతి నీకే యెహోవా. పేరు పెట్టి మమ్ము పిలచి నీ పరిచర్యలో భాగమిచ్చి, పేరు పెట్టి నన్ను పిలచి నీ పరిచర్యలో భాగమిచ్చి, తోడుగా నీడగా ఉండిన మా ప్రభు, తోడుగా నీడగా ఉండిన మా ప్రభు, స్తుతులివిగో మా దేవా, స్తుతి నీకే యెహోవా, స్తుతి నీకే యెహోవా. దేవునికి స్తోత్రం. హోసన్నా గాడ్స్ ప్రెజెన్స్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పాస్టర్ రెవరెండ్ రాజు గారు, వారి సత్యమణి మేరీ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. రెండవ పాటగా ఆత్మనియమము ద్వారా సాగిపోతాం. ఆత్మనియమము ద్వారా సాగిపోవుదము, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించెడు. యేసుని చూచుచు ఓపికతో మనము సాగిపోవుదము, ఓపికతో మనము
ఉదము ఆత్మనియమము ద్వారా సాగిపో ఉదము దేవుని ప్రజలతో శ్రమయే మేలని ఐగుప్తు పాపపు భోగము విడచిన మోషే వలె మనము సాగిపో ఉదము మోషే వలె మనము సాగిపో ఉదము ఆత్మనియమము ద్వారా సాగిపో ఉదము ఊరు సహించేసు వార్త పక్షమున పరుగు ముగించి నార్పణమైనయా భక్త పౌలువలే సాగిపో ఉదము భక్త పౌలువలే సాగిపో ఉదము ఆత్మనియమము ద్వారా సాగిపో ఉదము. వర్షిప్ అండ్ వర్డ్ని మరి వారు నాకు ఆహ్వానించున్నారు కనుక హోసన్నా గాడ్స్ ప్రెజెన్స్ మినిస్ట్రీస్ వారు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వారికి మరొకసారి నాకు తెలియజేస్తున్నాను. వర్షిప్ అన్నారు కనుక మరొక పాటను మనము పాడుకొని దేవుని వాక్యంలోనికి వెళదాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండా, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురొచ్చిన, ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురొచ్చి, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఈ మూడు పాటలు కూడా
నేను చెప్పబోయే వాక్యానికి సూటబుల్గా ఉంటాయనే ఉద్దేశంతో ఈ పాటలు పెట్టడం జరిగింది. ఈ దినం మన యొక్క ప్రసంగ టైటిల్ ఓర్పు లేక ఓపికతో, ఓపిక లేక ఓర్పు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం ఆఖరి లైన్. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. మన యొద్ద ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఈ దినాల్లో అన్నీ కూడా త్వర త్వరగా జరిగిపోవాలి అనే సెంచరీలో మనం ఉన్నాం. అన్నీ త్వరగా జరిగిపోవాలి. మన చుట్టూ ఉన్న సమస్యలు, శ్రమలు పోతున్నాయని తొందరపాటులో అవి త్వరగా మన చుట్టూ ఉన్న సమస్యలు, శ్రమలు త్వరగా తీరిపోవాలని తొందరపాటులో లేక త్వరగా సక్సెస్ అవ్వాలి, త్వరగా వాటి నుండి విడుదల పొందాలి అని మనం ఆశిస్తూ ఉంటాం, ఎదురు చూస్తూ ఉంటాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 5వ వచనంలో ఓర్పునకు కర్త అయిన దేవుడు ఆయన ఎంతగానో ఓర్చుకున్నాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎంతగానో ఓర్చుకున్నాడు. మనల్ని కూడా ఆయన మార్గంలో నడిచి రమ్మని చెప్పటానికి ఆయన ముందుగా వచ్చి తన అడుగుజాడల్లో మనం నడిచినట్లుగా మనకు మాదిరి ఉంచిపోయెను అని పేతురు గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం మనం చూస్తున్నాం, 1 పేతురు గ్రంథంలో. కనుక అసలు ఓర్పునకు రూట్ కాజ్ ఎవరు అంటే దేవుడు. రోమా 15:5 ప్రకారం ఓర్పునకు ఆయన కర్త, ఆయనే క్రియేటర్. కనుక ఆయనే మనకు ఓర్పును చేసి చూపించి వెళ్ళారు. ఆయన దేనికి తొందరపడలేదు. సమయం వచ్చే వరకు ఆగారు. 30 సంవత్సరములు తల్లిదండ్రులతో ఉండి యూదుల ఆచార ప్రకారం ఆయన బోధ చేయలేదు. 30 సంవత్సరములు దాటిన తర్వాత బోధ చేయాలి యూదుల ఆచార ప్రకారం. కనుక 30 ఏండ్లు ఆయన వేచి ఉన్నాడు. దేవుడు తన కుమారుని ఒక పర్పస్తో ఈ లోకానికి పంపిన 30 సంవత్సరములు వేచి ఉన్నాడు. ఆయన నేను సృష్టికర్తను, దేవుడు నన్ను పంపాడు, నేను దైవ కుమారుడను కనుక నేను బోధించవచ్చు అని స్టార్ట్ చేయలేదు. 12 ఏళ్ల వయసులో మందిరంలో కూర్చొని మరి బోధకులతో తర్కించాడు, వాదించాడు. కానీ అఫీషియల్గా ఆయన 30 సంవత్సరములు దాటిన తర్వాత ఆయన సేవను ప్రారంభించాడు. తొందరపడలేదు. ప్రభువే మనకు ఒక ఎగ్జాంపులర్, ప్రభువే మనకు ఒక మాదిరి. కనుక నీవు ఓపిక కలిగి ఉంటే దేవుడు నీ పక్షమున తప్పక కార్యం జరిగిస్తాడు. మరి సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1-11 వచ్చిన మనం చూస్తే మోషేను గుర్చి సొంత అక్క అన్న సణుగుతున్నారు. ఆ సణుగులను దేవుడు విన్నాడు, మోషే వినలేదు. మోషే అహరోనులకు వ్యతిరేకంగా ఇశ్రాయేలీయులు ఒక గుంపు వారు, 2 గుంపుల వారు, అబీరాం గుంపు వారు, మరొక గుంపు వారు సణుగుతున్నారు. దేవుడు మిమ్మల్ని పిలిచాడా? మిమ్మల్నే సేవ చేయమన్నాడా? మీకే అప్పగించాడా? దేవుడు మమ్మల్ని కూడా పిలిచాడు, మేము కూడా చేయగలం అని వ్యతిరేకముగా మోషేకు అహరోనులకు వ్యతిరేకంగా 2 గుంపుల వారు తయారై మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు ఈ మాటలను విన్నాడు. మోషే వినలేదు, అహరోను వినలేదు, దేవుడు విన్నాడు. అర్జెంటుగా ఎమర్జెన్సీ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేశాడు దేవుడు. ఒకసారి చూద్దాం బైబిల్ సంఖ్యాకాండం.
సారీ సంఖ్యాకాండం 12వ అధ్యాయము. మోషేకు వ్యతిరేకంగా సణుగుతున్నారు అహరోను మిర్యాం. కూషు దేశస్త్రాలు ఆఫ్రికన్ లేడీని మోషే పెళ్లి చేసుకున్నాడు. వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు అన్నా చెల్లెలు మోషేని గురించి లేదా స్త్రీని గురించి. దేవుడు అర్జెంటుగా ఎమర్జెన్సీ మీటింగ్ని ఒకటి ఏర్పాటు చేసి, మీరు నా కుమారుడైన మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుచున్న మాటలను నేను విని ఉన్నాను. మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాటలు వినెను. అన్నా చెల్లెలను అసలు దేవుడు పిలవలేదండి. మోషేని దేవుడు పిలిచాడు. దేవుడు అన్నాడు మోషేతో, అన్నని నీకు సహాయంగా తీసుకో, ఆయన నీ నోటిగా ఉంచుకో, నీవు అతనికి దేవుడుగా ఉంటావని చెప్పాడు. నిర్గమాకాండంలో 4వ అధ్యాయంలో మోషేని పిలిచినప్పుడు. ఆ తర్వాత అన్న తమ్ముడు సేవ చేస్తున్నారని మధ్యలో దూరింది మిర్యాం. వారికి సహాయకారిగా ఉంటానని వచ్చింది. అసలు ఏమైనా దేవుడు చెప్పలేదు. అహరోను గురించి అన్న దేవుడు చెప్పాడు, పిలుచుకో మీ అన్నని. మిర్యాం గురించి దేవుడు ఒక్క మాట కూడా చెప్పలేదు. కానీ అన్న తమ్మునికి సహాయం చేస్తానని మిర్యాం వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు అహరోను మిర్యాం ఏకమై, దేవుడు నిన్నే పిలిచాడు మోషే, మమ్మల్ని కూడా పిలిచాడు అని మోషేకు వ్యతిరేకముగా వారు మాట్లాడుతున్న మాటలు మోషే వినలేదు, కానీ దేవుడు విన్నాడు. దేవుడు అంటున్నాడు, భూమి మీద ఉన్న వారందరిలో మోషే సాత్వికుడు అని వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఆమె వెంటనే దేవుడు కుష్ఠరోగంతో మొత్తాడు మిర్యామును. ఈ మాటలు దేవుడు విన్నాడు, వారికి పనిష్మెంట్ ఇచ్చాడు. ప్రయాణం ఆగిపోయింది అరణ్యంలో. ఆ టైంలో మరలా మోషేని అహరోను మిర్యాం కొరకు ఆయన ప్రార్థన చేశాడు. వాని క్షమించమని దేవుని అడుగుతూ ఉన్నాడు మోషే. ఆ కుష్ఠ వ్యాధి నుండి ఆమెను విడిపించమని అడుగుతూ ఉన్నాడు. ప్రయాణం ఆగిపోయింది. ఆమె పాలెం వెలుపట ఉంది. తిరిగి ఆమె కుష్ఠము పోయే వరకు వారి ప్రయాణం అక్కడ ఆగిపోయింది. చూడండి, మోషే జీవితంలో దేవుడు కలుగు చేసుకున్నాడు. మోషేనన్న మాటలు, మోషే పైన వేసిన నిందలు, ఆ తర్వాత 2 గుంపుల వారు కూడా ఇలాగే మోషేకు వ్యతిరేకంగా దేవుడు మిమ్మల్ని పిలిచాడు, మమ్మల్ని కూడా పిలిచాడు, మేము కూడా సేవ చేస్తాం అని ప్రగల్భాలు పలికినప్పుడు, సరే 12 గోత్ర కర్తలు మీ కర్రలు తీసుకొని రండి, అహరోను కూడా తన కర్రను తెస్తాడు, మందసంలో పెడదాం, ఉదయకాలానికి ఎవరి కర్ర చిగురిస్తుందో వారిని దేవుడు పిలిచాడు. ఇది మళ్ళీ 2వసారి ఫేస్ చేశాడు మోషే. ఉదయకాలానికి మరి అహరోను కర్ర చిగురించింది. ఆ తర్వాత దేవుడు వారిని నోరు తెరిచి, ఆ 2 గుంపుల వారిని భూమి నెర తెరిచి నోరు తెరిచి బ్రింగివేశాడు. దేవుడు మోషే పక్షాన ఉన్నాడని 2వసారి కూడా దేవుడు రుజువుపరిచాడు. మొదటిసారి సొంత వారి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దేవుడు మోషే విషయంలో కలుగ చేసుకొని వారికి పనిష్మెంట్ని ఇచ్చాడు. 2వసారి ప్రజలు మోషేకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు అసలు భూమి మీద నుండే వారిని దేవుడు తీసివేశాడు. దేవుడు మోషే జీవితంలో అంతగా కలుగు చేసుకొని, అంత శ్రద్ధ, ఎవరో చాటును అనుకున్న మాటలు కూడా దేవుడు విని మోషే విషయంలో అంత రోషం కలిగిన దేవుడు నీ జీవితంలో కలుగు చేసుకోడా? నిన్ను నిందిస్తున్నప్పుడు, నిన్ను దూషిస్తున్నప్పుడు, నీ మీద చెడ్డ మాటలు చెప్తూ ఉన్నప్పుడు, చెడు ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు, నీ పేరుని చెడగొడుతూ ఉన్నప్పుడు దేవుడు చూస్తూ ఉంటాడని నువ్వు అనుకోవద్దు. నువ్వు నిజముగా దేవుని బిడ్డవై దేవుని మార్గంలో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను ముట్టుకుంటే ఆయన నా కనుగుడ్డును ముట్టుకున్నట్లే అన్నాడు. నీపైన నిందలు వేస్తే నాపైన నిందలు వేసినట్లే అన్నాడు ప్రభు. కనుక ఓర్పు తన క్రియలను కొనసాగించును అని బైబిల్ చెప్తుంది. ఓర్పుతో ఈ భూలోకంలో కొంతమంది భక్తులైన వారు తమ పనిని ముగించుకొని దేవునికి మహిమను తెచ్చి వెళ్ళిపోయారు. కనుక తప్పకుండా దేవుడు నీ జీవితంలో కూడా కలుగు చేసుకుంటాడు. మనం చేయవలసింది ఏంటంటే మౌనంగా ఉండటమే.
ఊరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకుండి అంటున్నాడు దేవుడు. మనం మౌనంగా ఉంటే దేవుడు కార్యం చేస్తాడు. మనం మాట్లాడితే దేవుడు మౌనంగా ఉంటాడు. మనం మౌనంగా ఉన్నప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. మనం మాట్లాడినప్పుడు దేవుడు మౌనంగా ఉంటాడు. సరే, నీ నీ యొక్క పగ నువ్వే తీర్చుకో, నువ్వే పోట్లాడు, నేను మౌనంగా ఉంటానంటాడు. నువ్వు మౌనంగా ఉంటే దేవుడు నీ పక్షమున యుద్ధము చేస్తాడు. కనుక ఓర్పుతో మనం ఉండాలి. దేవుడు మన జీవితాల్లో తప్పకుండా ఆయన కలుగు చేసుకుంటాడు, న్యాయం తీరుస్తాడు. మనం కలుగు చేసుకుంటే పెద్ద సౌండ్ వస్తుందంటే పోట్లాట జరుగుతుంది. మనం కలుగు చేసుకుంటే సౌండ్ ఎక్కువ అవుతుంది, రౌండ్ తక్కువ అవుతుంది. దేవుడు కలుగు చేసుకుంటే రౌండ్ ఎక్కువ అవుతుంది, సౌండ్ తక్కువ అవుతుంది. ఆయన మాట్లాడకుండానే చేస్తాడు. ఆయన చేతిలో పడి గెలవగలవాడు ఎవరున్నారు చెప్పండి? కనుక మన వ్యాజ్యమును, మన నిందలను, మన అవమానములను, మన శ్రమలను, మన శోధనలను, మన కష్టములను, మన అపజయములను, మన అవమానములను, మనల్ని అప్రెసింగ్ చేసే విధానమును దేవునికి అప్పజెద్దాం. ఆయనే చూసుకుంటాడు. మోషే విషయంలో కలుగు చేసుకున్న దేవుడు నా విషయంలో కూడా దేవుడు కలుగు చేసుకుంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36 వచనంలో ఓర్పు అవసరమై ఉన్నది. ఇది 2వ పాయింట్. మొదట, ఓర్పు తన క్రియలను కొనసాగించిన ఓర్పు కలిగి ఉండాలి అని మనం విన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 5వ వచనంలో ఓర్పునకు రూట్ కాసే దేవుడు, ఆయన ఓర్పునకు కర్త. ఆయన ఈ లోకంలో ఎంతో ఓర్పుతో తన పనిని చేసుకుని వెళ్ళాడు. అలాగే మనం కూడా హెబ్రీ 12:2లో చూసాం. మనం ఓర్పుతో మన క్రియలను మన ముందున్న పందెంలో ఓపికతో మనం పరిగెత్తాలి, తొందరపడకూడదు. హెబ్రీ 10:36లో ఓర్పు అవసరమై ఉన్నది. ఎందుకు ఓర్పు అవసరం? దేవుని చిత్తము నెరవేర్చబడాలి అంటే, ఒక ఉన్నత ప్రణాళిక నీ జీవితంలో జరగాలి అంటే తప్పక నీకు ఓర్పు అవసరం. నీ ఓర్పు కలిగి ఉండాలి. నువ్వు ఓర్పు కలిగి ఉన్నప్పుడు దేవుని చిత్తం నీ జీవితంలో కంప్లీట్గా నెరవేరుతుంది. మరి బైబిల్లో మరొక చోట దేవుని చిత్తమును చేయువాడు నిరంతరం నిలుచనని దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా. ఆకాశంలో నక్షత్రముల వలె వారు ప్రకాశిస్తారు. ఎందరు దేవుని వైపునకు ప్రజలను తిప్పుతారో వారు ఆకాశంలో నక్షత్రంలో నిరంతరం ప్రకాశిస్తారు. దేవుని చిత్తమును జరిగించేవారు నిరంతరము నిలుస్తారు. కనుక ఓర్పు అవసరం. ఓర్పుతో మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో జిగట మన్ను తీసుకొని విరిగిపోయినప్పుడు ఆ కుమ్మరివాడు మరలా తీసుకొని దానికి ఒక ముద్దగా తయారు చేసి, అది నేను లొంగను వంగను అని చెప్తే, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో దేవుడు ఇర్మియాకు ఒక ఉదాహరణ చూపించాడు. నువ్వు కుమ్మరివాని ఇంటికి వెళ్ళు, అక్కడ నీకు కొన్ని విషయాలు నేను చెప్తాను అంటే ఇర్మియా కుమ్మరివాని ఇంటికి వెళ్ళాడు. అతడు సారి మీద కుండలను తయారు చేస్తున్నాడు. కొన్ని ఇరిగిపోతున్నాయి, మరలా తీసుకొని తయారు చేశాడు. ఇలా మాటి ఇరిగే ముద్దను ఏం చేస్తాడు తెలుసా? ఆ ముద్ద నేను వంగను లొంగను అంటే ఒక సామాన్యమైన సింపుల్ కుండగా తయారు చేస్తాడు. ఆ ముద్ద అతను చెప్పిన మాట విన్నదనుకోండి, దాన్ని ఒక పెద్ద ఘటముగా, పెద్ద బానగా, కుండగా, పెద్ద జారుగా, పెద్ద హోటల్స్లో, ఫంక్షన్ హాల్స్లో దాన్ని పెట్టుకుని దాని నిండా పూలతో నింపేటట్లుగా చేస్తాడు. అది నాకొద్దు, ఇన్నిసార్లు నన్ను ఈసారి మీద తిప్పటం నాకు ఇష్టం లేదు అని వంగకపోతే ఒక సింపుల్ కుండను తయారు చేస్తాడు. దేవుడు కూడా అంతే. నువ్వు ఆయన చేతిలో మలచబడితే, వంగితే, లొంగితే, ఆయన చెప్పినట్లు నువ్వు చేస్తే, ఆయన నీ జీవితంలో కలిగించే ప్రతి పరిస్థితిని బట్టి నువ్వు ఆనందిస్తూ, సంతోషిస్తూ, స్తుతిస్తూ, నీకు వచ్చే పరిస్థితులు ఎంతో దుఃఖకరమైనవి, బాధకరమైనవి, కన్నీటిని కలుగచేస్తాయి. కానీ అవి కూడా దిగమింగుకొని ఓర్చుకోగలుగుతాయి.
దేవుని ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచబడతావు. ఆ కుండ మాట విన్నప్పుడే అది ఒక పెద్ద బాణగా, పెద్ద ఫ్లవర్ వాజ్గా తయారవుతుంది. అది వినని, లొంగని, వంగని ఆ మట్టిని ఏం చేస్తారంటే సింపుల్ పాత్రగా తయారు చేసి అక్కడ పెడతారు. దేవుడు కూడా అంతే. మనం ఆయన మాటకు లోబడితే, వింటే, ఏది మన జీవితంలో వచ్చిన సంతోషంగా అంగీకరిస్తే, ఆహ్వానిస్తే, దానిని బట్టి దేవుని స్తుతిస్తే, గొప్ప ఘనతను దేవుడు ఆ ఘటమునకు లేక నీకు ఆయన ఇస్తాడు. మత్తయి సువార్త ఆయన ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడుతున్నప్పుడే. తొందరపడే వారి జీవితాల్లో దేవుని ప్రణాళిక నెరవేర్చబడదు. నీవు ఓర్చుకుంటే దేవుని ప్రణాళిక నెరవేర్చబడుతుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 53, 54 వచనాల్లో లేఖనం ఎలాగ నెరవేరును? మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో యేసుని ఎంతగా వారు బాధించారు, దుఃఖపరిచారు, నలగగొట్టారు, ఉమ్మివేశారు, సకల బాధల చేత ఆయన్ని బాధపరిచినప్పుడు ఆయన అంటున్నారు, లేఖనముల నెరవేర్పు కొరకే ఇదంతా జరుగుతుంది అంటున్నాడు. కానీ నా గొప్పతనం లేదా, నేను చూడు ఎంత సహిస్తున్నాను, ఎంత తట్టుకుంటున్నాను అని అనలేదు. చూడండి 53, 54. ఆ సమయమున నేను నా తండ్రిని వేడుకొనవలనని వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నువ్వు అనుకొనిచున్నావా? నేను వేడుకొని ఎడల ఇలాగూ జరగవలెను, లేఖనం ఎలాగూ నెరవేరునని అతనితో చెప్పాను. నేను నా తండ్రిని వేడుకుంటే గొప్ప సైన్యాన్ని ఆయన నా పక్షాన్ని పంపిస్తాను. కానీ లేఖనముల నెరవేర్పు కొరకు నేను వచ్చాను కనుక ఈ శ్రమల గుండా నేను వెళ్ళవలసిందే, ఇవన్నీ నేను తట్టుకుంటూ వెళ్ళవలసిందే, ఇవన్నీ నేను సహిస్తూ వెళ్ళవలసిందే అని ప్రభు చెప్పారు. లేఖనముల నెరవేర్పు ప్రకారం ఇలా జరగవలసిందే. కనుక నీ జీవితంలో కూడా ఒక ప్రణాళిక దేవుడు నీ జీవితంలో నెరవేర్చాలి అంటే నీవు కూడా ఇవన్నీ తట్టుకోవాల్సిందే. అప్పుడే దేవుని ప్రణాళిక నీ జీవితంలో కంప్లీట్గా నెరవేర్చబడుతుంది. కష్టమైన నిలబడటానికి శ్రమలో నీకు ఇష్టము లేకపోయినా, కొన్ని గాయాల గుండా నీవు నడవలసి వచ్చినా, బాధల గుండా, అవమానముల గుండా నడుస్తూ ఉంటే, గాయాల గుండా నువ్వు నడుస్తూ ఉంటే, కష్టాల గుండా నువ్వు నడుస్తూ ఉంటే, నీకు ఇష్టం లేకపోయినా కష్టాలను సంతోషంగా అనుభవిస్తూ ఉంటే, అవమానాలను భరిస్తూ ఉంటే, అప్పుడు దేవుడు నిన్ను బలముగా వాడుకుంటాడు. బహుబలముగా వాడుకుంటాడు, మామూలుగా కాదు. నాకు అవమానాలొద్దు, కష్టాలొద్దు, గాయాలొద్దు, నిందలొద్దు, బాధలొద్దు అంటే నువ్వు ఒక సామాన్యమైన కుండలాగే వాడబడతావు. అవన్నీ నువ్వు భరిస్తూ వెళ్ళినప్పుడే ఒక విలువైన పాత్రగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఎవరి వల్ల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడో వారిని మార్గాల గుండా ఆయన నడిపిస్తాడు. శ్రమలు, నిందలు, అవమానములు, కరువు, దుఃఖం, దరిద్రత, పేదరికం, అపవాదులు, కష్టాలు, నష్టాలు, గాయాలు, దేవుడు గొప్ప ప్రణాళికని ఇలా కలిగి ఉన్నాడని నమ్మాలి. ఆయన గొప్ప మార్గం గుండా రానున్న దినాల్లో నిన్ను నడిపించబోతూ ఉన్నాడని నమ్మాలి. అబ్రహాము, శారాలు వాగ్దానం చేసిన తర్వాత ఓర్చుకున్నాడు గనుకని ఆ వాగ్దానం అతని జీవితంలో నెరవేర్చబడింది. 25 ఏళ్ళు సహించాడు, తట్టుకున్నాడు, నిలబడ్డాడు, ఓపిక కలిగి ఉన్నాడు కనుకని ఆ వాగ్దానం ఆయన జీవితంలో నెరవేర్చబడింది. శారా తొందరపడి ఆగనిచ్చింది. అయినా దేవుడు అతడు కాదు నీ వారసుడు, నీ కడుపును పుట్టినవాడే నీ వారసుడు అని మరలా అబ్రహామును ధైర్యపరిచాడు, శారాను ధైర్యపరిచాడు. వారు ఓపిక కలిగి ఉన్నారు కనుక వాగ్దాన కుమారుని
పుత్రుని పొందుకున్నారు. ఓర్పు అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ఓర్పు తన క్రియలను కొనసాగించును, ఓర్పు కలిగి ఉండుడి అనే విషయాన్ని మనం ఇతను ధ్యానం చేస్తున్నాం. కనుక హెబ్రీ 6:13-14 అబ్రాహాముతో దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను విస్తరింప చేస్తాను, ఎందుకంటే నువ్వు ఓపిక కలిగి ఉన్నావు. నేను ఇచ్చిన వాగ్దానము నెరవేర్చబడటానికి 25 సంవత్సరాలు పట్టినా నువ్వు ఓపికతో ఎదురు చూసావు గనుక నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను. ఎవరికి ఓర్పు ఉంటుందో, ఎవరికి సహనం ఉంటుందో, ఎవరికి తట్టుకునే శక్తి ఉంటుందో దేవుడు వారిని బహుగా ఆశీర్వదిస్తాడు. హెబ్రీ 6:15 ఆ మాటను నమ్మి ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందుకోగలిగాడు గనుక విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. విశ్వాసమునకు మూల కారకుడిగా పిలువబడ్డాడు భూమి మీద. ఆ మాటను నమ్మి, దేవుని మాటను నమ్మి ఓర్పుతో ఆ వాగ్దానం నెరవేర్చబడే వరకు సహించాడు గనుక దేవుడు అతని విశ్వాసులకు తండ్రిగా ఆకాశ నక్షత్రములంతా విస్తారమైన జనాంగమును నేను పుట్టిస్తాను, ఈలో నుండి అనేక మంది రాజులు వస్తారు అని దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. దేవుడు వాగ్దానము నీ జీవితంలో ఎందుకు నెరవేర్చబడటం లేదో తెలుసా? నీలో ఓర్పు లేదు, ఓపిక లేదు, తొందరపాటుతో, ఆవేశంతో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలని నీ జీవితంలో నువ్వు పొందుకోలేకపోతున్నావు. నువ్వు నేర్చుకోవటం లేదు గనుక, నేర్చుకోవటం లేదు గనుక దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడటం లేదు. చూడండి, యోసేపుకు వాగ్దానం చేశాడు దేవుడు. నెరవేర్చబడటానికి ఎన్ని కష్టాలు అనుభవించాడండి యోసేపు, ఎన్ని కష్టాలు అనిపించాడు అబ్రహాము, ఎన్ని కష్టాలు అనిపించాడు దావీదును రాజుగా చేస్తానని దేవుడు చెప్పిన తర్వాత ఎన్నో ఏళ్ళ తర్వాత రాజయ్యాడు. కానీ ఈలోపు ఎన్ని కష్టాలు అనుభవించాడు యోసేపు, ఎన్ని కష్టాలు అనుభవించాడు. ఆ కష్టాలన్నిట్లో యోసేపు ఓర్చుకున్నాడు. గోతిలో, జైల్లో, సింహాసనం వరకు కూడా దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడే వరకు కూడా యోసేపు ఓర్పు కలిగి ఉన్నాడు. ఎన్ని ఆటంకాలు కలిగినా దేవుని యొక్క వాగ్దానమును విడిచిపెట్టలేదు, దేవుడిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోలేదు. ఆటంకాలు నీ జీవితంలో అడుగడుగున వస్తున్నాయి అంటే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుని చిత్తము నెరవేర్చబడుతుందని అర్థం. దేవుడు నీకు ఏదో ఒక గొప్ప ప్రణాళికని ఎడల ఆయన కలిగి ఉన్నాడని సాతానుకు తెలుసు గనుక వాడు అడుగడుగునా నిన్ను ఆటంకపరుస్తూ ఉంటాడు. అవమానాల పాలు, నిందల పాలు, శ్రమల పాలు నిన్ను చేస్తూనే ఉంటాడు. నీకు అడ్డుబండలు వేస్తూనే ఉంటాడు. అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి, దేవుడు నా ఎడల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు అనే ధైర్యంతో అవన్నీ కూడా జయించుకుంటూ వెళ్ళాలి. 40వ కీర్తన 1వ వచనంలో యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని అంటున్నాడు భక్తుడైన దావీదు. అవును, దావీదు కూడా తన జీవితంలో ఎన్నిసార్లు మరణానికి అంచుల వరకు వెళ్ళాడండి. సౌలు చేతిలో నుండి దేవుడు ఎన్నిసార్లు అతను తప్పించాడు, ఫిలిస్తీన్ల చేతిలో నుండి తప్పించాడు. ఏ దేశానికి పారిపోతే ఆ దేశ రాజులు దావీదును సౌలుకు అప్పగించడానికి చూశారు, అక్కడ దేవుడు తప్పించాడు. పిచ్చివాని వలె యాక్ట్ చేశాడు, అక్కడ తప్పించుకొని పోయాడు. ఎప్పుడు తన ప్రాణమును పిడికెట్లో పెట్టుకొని బ్రతికాడు దావీదు. మేలు చేసి కీడు చేసి కాదండి, మేలు చేసి ఇశ్రాయేల్ జనాంగమును గొల్యాతు చేతిలో నుండి కాపాడి, ఫిలిస్తీన్ల చేతికి ఇశ్రాయేల్ దేశము పోకుండా కాపాడి, అంత గొప్ప మేలును చేసి దాదాపు 40 సంవత్సరాలు అతడి శ్రమలను అనుభవించాడు. ప్రాణభయముతో బతికాడు, కొండల్లో గుట్టల్లో జీవించాడు. అయినా
సహనముతో నేను నా దేవుని కొరకు కనిపెట్టుకొంటిని అంటున్నాడు. అతడు సహనముతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నాడు కనుక దేవుడు అతన్ని ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టాడు. నడవటం కంటే నిలిచి ఎదురు చూడటానికి చాలా సహనం కావాలి. నడవటం కంటే నిలబడి, ఇప్పుడు చూడండి, బస్సు కొరకు, ట్రైన్ కొరకు, మన కొరకు ఎవరైనా కలుస్తాను వస్తుంటే వారి కొరకు వెయిట్ చేయటం అనేది దానికి చాలా ఓర్పు కావాలి, సహనం కావాలి. నడవటం ఏంది, నడుచుకుంటూ వెళ్ళిపోతాం. కానీ నిలబడి ఎదురు చూడటం కొరకు చాలా సహనం కావాలి. నడక అనే మాట దగ్గర జార్జి ముల్లర్ అనే భక్తుడు తన బైబిల్లో ఇలా వ్రాసుకున్నాడట. నడక అనే మాట దగ్గర నిలుపుదల లేక ఆగుట అని వ్రాసుకున్నాడట. దేవుడు వేసే కంచెను దూకటం మనుషులకు క్షేమము కాదు. దేవుడు వేసిన కంచెను దూకి ముందుకు వెళ్ళిపోవాలనుకోవటం మనుషులకు క్షేమము కాదు. దేవుడు ఉంచిన చోట నుండి తనకే తాను వెళ్ళిపోవటం మంచిది కాదు. దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాడో, ఏ స్థానంలో ఉంచాడో, ఏ పని నిమిత్తం ఉంచాడో ఆ పనిలో ఓపికతో ఉండటమే మంచిది. అది దాటి నీ సొంత ప్రయత్నం, నీ సొంత ఆలోచన చేసి పరుగులు తీసావా, బ్రేక్ పడుతుంది. దేవుడు ఉంచిన చోట ఉండి తనకై తాను వెళ్ళిపోవటం మంచిది కాదు. ఇది క్రైస్తవ నడిపింపునకు చెందిన ముఖ్య సూత్రం. దేవుని బిడ్డలైన వారు కంప్లీట్గా దేవునిపైనే ఆధారపడి జీవించాలి. దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి, ఏం చేయమంటే అది చేయాలి. దేవుడు నీ జీవితంలో అనుభవించే ప్రతి పరిస్థితిని సంతోషంగా, సహనంతో ఎదుర్కోవాలి. సహించే శక్తిని ఇమ్మని అడగాలి. అలా నువ్వు ఓర్పుతో ఉన్నప్పుడు దేవుడు గొప్ప ప్రణాళిక నీ జీవితంలో నెరవేరుస్తాడు. ఆయన కలిగిన ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నువ్వు ఓపిక కలిగి ఉండాలి. ఇశ్రాయేలీయులు ఇశ్రాయేల్ అరణ్యంలో నడిచేటప్పుడు మేఘస్తంభం కదిలితేనే వారు కదిలారు. మేఘస్తంభం ఆగిపోతే వారు కూడా ఆగిపోయారు. అంటే దేవుడు, మేఘస్తంభం అనగా దేవుని సన్నిధి. దేవుడు ఆపినప్పుడు ఆగిపోయారు, నడవమన్నప్పుడు నడిచారు. అలా దేవుని బిడ్డలముగా మనం ఉండాలి. దేవుడు ఏది చెప్తే అది చేయాలి. వెళ్ళమంటే వెళ్ళాలి, వద్దంటే ఆగాలి. నేను ఒకసారి 2011 అమెరికా దేశానికి వెళ్ళాను. మేరీల్యాండ్, వర్జీనియా, రిచ్మండ్, ఈ 3 స్టేట్స్లో సువార్తను ప్రకటించడానికి వెళ్ళాను. 3 స్టేట్స్లో అయిపోయింది. ఆఖరి రోజు 21వ రోజు, థర్డ్ వీక్, ఒక చర్చిలో వాక్యం చెప్పి ఇంటికి బయలుదేరాం. ఎవరైతే నన్ను హోస్ట్ చేశారో అమెరికా దేశంలో మేరీల్యాండ్, వర్జీనియా, రిచ్మండ్ అనే 3 స్టేట్స్లో సువార్తను ప్రకటించడానికి ఇన్విటేషన్తో నేను వెళ్ళాను. 3 వీక్స్ 3 స్టేట్స్లో ప్రకటించాను. 21 డేస్ అయిపోయాయి. ఆ నైట్ దేవుని వాక్యం చెప్పి ఇల్లు చేరాను. ఎవరు నన్ను హోస్ట్ చేస్తున్నారో ఆ ఇంటికి చేరాను. చేరుతూ మెట్లెక్కుతున్నప్పుడు ప్రభు అంటున్నారు, నువ్వు టికెట్ బుక్ చేసుకొని ఇండియాకి వెళ్ళిపో అన్నారు. అయ్యో ప్రభా, నేను వచ్చి 1 మంత్ కూడా కాలేదు, జస్ట్ 21 డేసే కదా అని అంటే, లేదు, నువ్వు నా మాటకు లోబడి టికెట్ బుక్ చేసుకో, నువ్వు తిరిగి ఇండియాకి వెళ్ళిపో అన్నారు. వెంటనే నేను ఇట్లా మెట్లెక్కుతూ ఎంట్రన్స్లోనే వాళ్ళ యొక్క ఫోన్ ఉంది, రిసీవర్ ఫోన్. ఇండియాకి కాల్ చేశాను, ఇండియాలో డే టైము. వెంటనే నా భర్త గారు ఫోన్ లిఫ్ట్ చేశారు. నేను చెప్పాను, నేను ఇండియాకి వస్తున్నాను, నేను ఎక్కడైతే ఏ ట్రావెల్స్లో టికెట్ బుక్ చేసుకున్నానో మీరు ఆ ట్రావెల్స్కి వెళ్ళి నెక్స్ట్ డే, నేను చెప్పిన నెక్స్ట్ డేకి ఫ్లైట్లో సీట్ ఉందా లేదా మీరు వాళ్ళని ఒకసారి వెళ్ళి ఆ ట్రావెల్స్ వాళ్ళని కనుక్కోండి. నేను హోల్డ్లోనే ఉంటాను, మా ఇంటికి అది దగ్గరే, కాకతీయ ట్రావెల్స్ అని హిమాయత్ నగర్లో ఉంది. అక్కడికి వెళ్ళి మీరు కనుక్కోండి, నేను హోల్డ్లోనే ఉంటానని. ఆ ఫోన్ నేను అలాగే రిసీవర్ పట్టుకున్నాను. నా భర్త గారితో మాట్లాడుతూ ఉండగానే ఆయన కాకతీయ ట్రావెల్స్కి చేరిపోయారు.
ఫలాని ఫ్లైట్ నెంబర్ అని చెప్పాను, ఫలాని ఫ్లైట్ అని చెప్పాను. నాకు దానిలో ఒక సీట్ ఉంటే ఇవ్వమని అడగండి, టికెట్ను ప్రీఫోన్ చేయమని చెప్పండి అని చెప్పాను. వెళ్ళి నేను ఇచ్చిన ఫ్లైట్ నెంబరు చూసినప్పుడు కరెక్ట్గా ఆ ఫ్లైట్ రేపే ఉంది. ఆ ఫ్లైట్లో ఒక్క సీటే ఖాళీ ఉంది. చూడండి దేవుని ప్రణాళిక ఎలా ఉంటుందో. సరే, నేను వెంటనే బయలుదేరి టికెట్ ప్రీఫోన్ నా భర్త గారు చేశారు కనుక ఈమెయిల్లో పంపించేశారు. వెంటనే ప్రింట్ తీసుకున్నాను. పోస్ట్ చేసిన వారిని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయమన్నాను. వారు వాషింగ్టన్ డీసీ ఎయిర్పోర్ట్లో నన్ను డ్రాప్ చేశారు. నేను ఫ్లైట్ ఎక్కాను, ఫ్లైట్లో కూర్చున్నాను. నేను ఫ్లైట్ ఎక్కిన కొన్ని అవర్స్కే అదే ఎయిర్పోర్టు రిచ్మండ్, వర్జీనియా, మేరీల్యాండ్, ఈ 3 కూడా భయంకరమైన భూకంపం వచ్చేసింది. నేను ఇట్లా ఫ్లైట్ ఎక్కిన కొన్ని అవర్స్కే అక్కడ ఉన్న ఇండ్లన్నీ ఉయ్యాల్లాగా ఊగిపోయాయి. నేను 24 అవర్స్ జర్నీ హైదరాబాద్లో దిగాను. మార్నింగ్ ఇండియా టైం మార్నింగ్ దిగాను. వారికి ఈవినింగ్ నైట్ టైము. కుండపోత వర్షం. 9,000 ఫ్లైట్లు ఆపేశారు. నాదే లాస్ట్ ఫ్లైట్. 1 మంత్ ఫ్లైట్లు నడవలేదు. 1 మంత్ ఇండియా నుంచి వెళ్ళిన వారికి మినిస్ట్రీ లేదు. 1 మంత్ ప్రజలు ప్రాణాలతో గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకుని కూర్చున్నారు. భయంకరమైన కుండపోత వర్షం. ఓ ప్రక్క స్టార్టింగ్లో భూకంపం, ఆ తర్వాత భయంకరమైన వర్షం. ఇండ్లు ఉయ్యాలలాగా ఊగాయట. నేను హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాను. అక్కడ స్టార్ట్ అయిపోయింది వర్షం. నేను ఫ్లైట్ ఎక్కాను, వాషింగ్టన్ డీసీలో ఫ్లైట్ ఎక్కాను. ఆ 3 స్టేట్స్లో భూకంపం స్టార్ట్ అయిపోయింది. దేవుని మాటకు నేను లోబడి, అయ్యో నేను వచ్చి నెల కూడా కాలేదు, జస్ట్ 3 వీక్స్కే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవటం ఏంటి, దేవుడు అలాగే చెప్తాడులే అని నెగ్లెక్ట్ చేసి ఉంటే నాకు మినిస్ట్రీ లేదు, ఏమీ లేదు. అలా ఆ ఇంట్లో 4 గోడల మధ్య కూర్చోవలసి వచ్చింది. ఎప్పుడైతే నేను దేవుని మాటకు లోబడ్డానో నేను క్షేమంగా ఇండియా చేరాను. ఇక్కడ అనేక మంది నా యొక్క అపాయింట్మెంట్స్ కొరకు ఎదురు చూస్తున్నారు. ఫలాని వారి సంఘంలో దేవుని వాక్యం అందించాలని అప్పటికే నా భర్త గారిని అడుగుతున్నారు. వాళ్ళు కోరుతున్నారు, కానీ నా భర్త గారు అమెరికాలో ఉన్నానని చెప్పారు. నేను వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళందరికీ రీకాల్ చేసి తిరిగి ఇక్కడ సేవలో ఇక్కడికి వచ్చి ఇండియాకి వచ్చి తిరిగి సేవలో నేను పాలు పంపులు పొందటానికి దేవుడు కృప చూపించారు. అయితే ఇండియాకి నుండి వెళ్ళిన అనేక మంది సేవకులు 1 మంత్ అలా ఖాళీగానే అక్కడ ఉండటం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మనకి ఏమి చెప్తాడో కష్టాల్లో నష్టాల్లో ఖచ్చితంగా పడతాం. అలా దేవుడు నన్ను క్షేమంగా తీసుకొచ్చి మరలా ఇండియాలో బలంగా వాడుకున్నాడు. ఇండియా నుంచి వెళ్ళిన సేవకులు అనేక మంది అక్కడ నెల రోజులు ఖాళీగా కూర్చోవలసి వచ్చింది. ఎందుకంటే ఫ్లైట్స్ లేవు, తిరిగి ఇండియాకి రావటానికి కూడా ఫ్లైట్స్ లేవు. దేవుడు మనకి ఏది చెప్తే అది చేయటం మనకి ఎంతో మేలు. విధేయత చూపకుండా మనకే మనం చేయబూనుకున్నది ఏదైనా మన కాలం మన బలం వృధా చేసుకునే ప్రయత్నమే. మరలా చెప్తున్నాను, విధేయత దేవుని మాటకు చూపకుండా మనకై మనం చేయబూనుకున్న ఏదైనా ఏ పనైనా మన కాలం మన బలం వృధా చేసుకున్నట్లే. కనుక దేవుడు మనకేం చెప్తాడో దానికి లోబడటం ఎంతో 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 క్షేమకరం. దేవుడు మనకు పురమాయించిన ప్రతి పని కొరకు తగినంత శక్తిని కూడా ఆయనే మనకిస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను అని వ్రాయబడింది. అంటే పౌలు బలహీనుడు, శారీరకంగా చాలా బలహీనుడు పౌలు. కానీ ఆ బలహీనుని చేత బలమైన కార్యాలు దేవుడు జరిగించాడు. ఎలా జరిగించాడు? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా,
దేవుడు మనకు ఒక పనిని అప్పగిస్తే ఆ పనిని చేయటానికి కావాల్సిన శక్తిని కూడా, జ్ఞానాన్ని కూడా దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. మనంతట మనం ఏమి చేయలేం. మన శక్తి, మన జ్ఞానం, మన బలం మనకి ఏమాత్రం సరిపోదు. ఆయన ఏం చేస్తున్నాడంటే మనం బలహీనమైనప్పుడు బలంతో నింపుతున్నాడు, మనం అజ్ఞానమైనప్పుడు జ్ఞానంతో నింపుతున్నాడు, శక్తిహీనులమైనప్పుడు శక్తితో నింపుతున్నాడు. కనుక మనం నిర్జీవ స్థితిలోనికి వెళ్ళినప్పుడు ఉజ్జీవములోనికి ఆయన మనం తీసుకుని వస్తున్నాడు. మన బలము, మన జ్ఞానం, మన తెలివి చేత మనం ఏమి కూడా చేయలేం. అది ఏ చిన్న పని కూడా పనికిరాదు. ఆయన తన జ్ఞానంతో, తన బలముతో, తన శక్తితో మనల్ని నింపి మనకు అప్పగించిన పనిని మన ద్వారా ఆయన జరిగిస్తూ ఉన్నారు. ఒక దినాన మేము మారనాథ మినిస్ట్రీ స్థాపించిన ఆ స్థలము సొదొమ గొమొర్రా ప్రాంతం లాంటిది, స్లమ్ ఏరియా. 7 పిల్లల్ని స్కూళ్ళకు పంపి, నా భర్తకు టిఫిన్ క్యారేజ్ కట్టి ఆయన ఆఫీస్కి పంపి, ఆ పనులన్నీ ముగించుకొని మరలా నేను చర్చికి వెళ్ళిపోయి 12 చర్చిలో ఉండి, కొన్నిసార్లు నేనే చర్చి ఊడ్చుకొని, నేనే కార్పెట్లు వేసుకొని, నేనే పాటలు పాడుతూ ఉంటే అప్పుడు వచ్చేవారు. నేనే పాడుకొని, నేనే ప్రసంగం చేసి, నేనే స్వస్థత ప్రార్థన చేసి అలిసిపోయేదాన్ని, సొమ్మసిల్లిపోయేదాన్ని. ఇంట్లోనే పొయ్యి వరకు పని చేసుకుని వెళ్ళేదాన్ని. మళ్ళీ అక్కడికి వెళ్ళగానే అంత భారం నా పైన ఉండేది. పాడేవారు ఉండేవారు కాదు, పాటలు వారికి రావు, బైబిల్ చదవటం వారికి రాదు. స్లమ్ కనుక నేనే చదువుకొని, నేనే పాడుకొని, నేనే వారికి వివరించి చెప్పి, మరలా వారు చెప్పే శ్రమలన్నీ ఓపికతో విని, మరలా వారికి స్వస్థత ప్రార్థన చేసి సొమ్మసిల్లి అలసిపోయి వచ్చేదాన్ని ఇంటికి. ఒక రోజు అన్నాను, ప్రభా గంపడి పిల్లల్ని ఇచ్చావు, మరలా ఈ భారం ఎందుకు నాకు పెట్టావయ్యా? ఆ మూర్ఖ ప్రజల మధ్య నన్ను పంపిస్తున్నావు. వారు లోబడరు, వినరు, నేర్చుకోరు. నేను అలసిపోతున్నాను, నాకు శక్తి చాలట్లేదు ప్రభా. ఇంకెక్కడన్నా నన్ను పెట్టుంటే ఇప్పటికి ఈ సేవ ఇంకెంతో చక్కగా సాగేది కదా, అక్కడెందుకు పెట్టావు నన్ను అని అడిగితే ప్రభు అన్నారు, బిడ్డ నువ్వు మోస్తున్నావా ఆ భారాన్ని? లేదు, నేను నీ చేత మోయిస్తూ ఉన్నాను. నువ్వు అలసిపోయినప్పుడు నేను బలముతో నింపుతున్నాను, నువ్వు కృంగిపోయినప్పుడు నేను నిన్ను లేవనెత్తుతూ ఉన్నాను, నువ్వు సొమ్మసిల్లినప్పుడు నేను నిన్ను ఊరట కలిగిస్తున్నాను, ఉత్తేజపరుస్తున్నాను. నీ అంతటి నువ్వు మోయట్లేదు. నువ్వు అనుకుంటున్నావు నీ అంతటి నువ్వు మోస్తున్నావు. నీ అంతటి నువ్వు మోస్తే నువ్వు ఎప్పుడో అలసిపోయి పడిపోయేదాన్ని. లేదు, నేను నీ చేత మోయిస్తూ ఉన్నాను, నా బలమును నీకు ఇచ్చి నడిపిస్తూ ఉన్నాను, నా శక్తిని నీకు ఇచ్చి నడిపిస్తూ ఉన్నాను. నీ అంతటా నీవుగా చేయట్లేదు, నా శక్తిని నీలో నింపి నేను చేపిస్తూ ఉన్నాను అని ప్రభు నా కన్నులు తెరిపించాడు. నిజమే, నా అంతట నేనుగా ఇంటి పనులకే సరిపోద్ది నాకు. మరి నా అంతట నేనుగా అంత పరిచర్య ఎలా చేయగలను? ఆయన శక్తి నింపకపోతే దేశ విదేశాల, గ్రామాలు, పట్టణాలు, పల్లెలు, కుగ్రామాలు, గుడిసెలు, హట్స్ తిరుగుతూ సేవ చేశాను గత 40 సంవత్సరాలు. ఒక్కదాన్ని. ఒక్కోసారి నాకు తోడు రమ్మంటే అదర్ స్టేట్స్కి, అదర్ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళేటప్పుడు అందుబాటులో ఉండేవారు కాదు మా సంఘస్థులు. నా బిడ్డలు పెళ్ళిళ్ళు అయ్యే వరకు నా బిడ్డలనే తీసుకుని వెళ్ళాను సేవకి. పైన 3 పెద్దవాళ్ళని నా సేవలో నాకు తోడుగా తీసుకెళ్ళి తిప్పారు. వారి పెళ్ళిళ్ళు అయిపోయినాక కింద సెకండ్ ఫేజ్ ఈ చిన్న వాళ్ళని 3 కూడా నా సేవలో తిప్పారు. అందరి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత సంఘస్థులను తీసుకొని వెళ్ళటం మొదలుపెట్టారు. సంఘస్థుల్లో కూడా కొన్నిసార్లు అందుబాటులో ఉండేవారు కాదు. మరి నేను వారికి మాట ఇచ్చాను కనుక నేను ఆగిపోవటానికి వీల్లేదు, కనుక ఒంటరిగా ప్రయాణం చేసేదాన్ని. ఒకసారి కొత్తగూడెంలో తెల్లవారుజామున 3ంటికి దింపేశాడు ఆ బస్సు. దిగిపోయాను. నన్ను రిసీవ్ చేసుకోవటానికి ఏ పాస్టర్ గారు నన్ను ఆహ్వానించారో వారి కారు డ్రైవర్ వస్తారని చెప్పి ఆ పాస్టర్ గారు పడుకున్నారు. 3 o'clock ఆయన లేవలేదు. 10 o'clock నేను బస్సు ఎక్కినప్పుడు చెప్పారు, పడుకొని నిద్రపోయారు. నేను ఫోన్ చేస్తూ ఉన్నాను, వారు లిఫ్ట్ చేయట్లేదు. మరి కొత్తగూడెం బస్ స్టేషన్లో
చాలా తక్కువ జనమే ఉన్నారు, కొద్దిమందే ఉన్నారు. ఒక హాఫ్ అన్ అవర్ చూశాను, కారు లేదు, డ్రైవర్ లేదు. అటు సైడ్ నుండి నాకు ఎలాంటి రావట్లేదు. రెస్పాన్స్ రానప్పుడు నాకు పంపిన పాంప్లెట్ ఉంది, అది పట్టుకొని ఆటోని తీసుకొని వాళ్ళది సిఎస్ఐ చర్చి క్యాంపస్, అది పెద్ద కాంపౌండ్, దానిలోనే చర్చి, దానిలోనే ఇల్లు కూడా. 4 o'clock కల్లా వెళ్ళి గేటు కొట్టాను. అక్కడున్న వాచ్మెన్ తలుపు తెరిచాడు. అప్పుడు ఆ వాచ్మెన్ వెళ్ళి పాస్టర్ గారికి చెప్పాడు. వారు నా కొరకు ఆల్రెడీ అప్పటికే రూమ్ అరేంజ్ చేశారు. నన్ను ఆ రూమ్లోకి తీసుకెళ్లారు. పాస్టర్ గారు కంగారై వచ్చేసారు. అమ్మా, ఇంత రాత్రి ఒక్కరే మీరు ఆటోలో ఎలా వచ్చారు? సారీ అమ్మా అని చెప్పడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే, ప్రభు మనకు అప్పగించిన పని మనం చేయటానికి మనకు శక్తి చాలదు. అసలు నేను ఎంత పిరికిదాన్ని, చీకటి పడితే మంచం దిగేదాన్ని కాదు. నా చిన్నతనంలో చీకటి పడితే నేను ఒక్కదాన్ని వెళ్ళేదాన్ని కాదు బయటికి. ఈవెన్ వాష్రూమ్కి వెళ్ళాలన్నా మా చెల్లిని బతిమాలుకునేదాన్ని, నాతో రా అని. ఆవిడ నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఉండేది, నువ్వు నాకు ఇది ఇస్తే వస్తాను, అది ఇస్తే వస్తాను. అలాంటి పిరికిదాన్ని దేశ విదేశాలకి ఒంటరిగా 18 గంటలు, 24 గంటలు, మరి 2-3 ఫ్లైట్లు, 3-4 ఎయిర్పోర్ట్లు మారి ప్రయాణం చేసే శక్తి, బలము, ధైర్యం ఈ పిరికిదానికి ఎక్కడిది? దేవుడిచ్చాడు కనుక. దేవుడు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు, ఆ బలాన్ని ఇచ్చాడు, ఆ శక్తిని ఇచ్చాడు, ఆ కాన్ఫిడెంట్ని ఇచ్చాడు, ఆ కృపనిచ్చాడు. ఆయన నాతోనే ఫ్లైట్లో కూర్చునేవాడు. నేను నడుస్తుంటే లెఫ్ట్ వెళ్ళు, రైట్ వెళ్ళు అని నాలో నుండి ప్రభు నాకు డైరెక్షన్స్ ఇస్తూ ఉండేది. అలా నేను రీచ్ అయ్యేదాన్ని అదర్ ఫ్లైట్కి. కొన్నిసార్లు అడిగితే ఆ బోర్డులు చూసుకోమని చెప్తారు అక్కడ. అవి చూడటం నాకు కన్ఫ్యూజన్గా ఉండేది. ప్రభువే చెప్పేవారు, బిడ్డ ఇటు ఎక్కు, ఇటు దిగ్గు, ఇక్కడ ఎక్సలేటర్ ఉంటుంది, ఆ కిందకి వెళ్ళు, అక్కడ నీ ఫ్లైట్ ఉంది. కరెక్ట్గా ప్రభు ఇచ్చిన డైరెక్షన్ తేలితే నిజంగా నేను ఎక్కవలసిన ఫ్లైట్ అక్కడ ఉండేది. ఇంత పిరికి దాన్ని దేవుడు తన బలమిచ్చి నడిపిస్తున్నాడు. పౌలు అంటున్నాడు, నన్ను బలపరచువాని అంది నేను సమస్తము చేయగలను. అవును, ఆయన బలం ఇవ్వకపోతే మనం చేయలేము. ఎయిర్పోర్ట్లలో 3 మైళ్ళు 4 మైళ్ళు నడవాలి. ఆ బలము, ఆ శక్తి ఆయన ఇవ్వకపోతే ఎలా చేయగలం? మరి ఆయన బలపరిచి, ఆయన జ్ఞానం ఇచ్చి, ఆయన ధైర్యం ఇచ్చి, ఆయన శక్తినిచ్చి, ఆయన బలాన్ని ఇచ్చి నడిపిస్తున్నారు. ఆశ్చర్యపోయేదాన్ని నేను, నిజంగా నేనేనా అంత రాత్రి ఆటోలో కొత్తగూడెం బస్ స్టేషన్ నుండి సిఎస్ఐ చర్చ్ క్యాంపస్కి ఒంటరిగా వెళ్ళాను. దారిలో ఆటో అతను ఏమన్నా చేస్తుంటే అప్పుడు వచ్చేది కాదు ఈ ఆలోచన, ఈ భయం ఏం వచ్చేది కాదు. అయిపోయిన తర్వాత మరలా హైదరాబాద్ చేరిన తర్వాత, అమ్మో నేను ఎలా వెళ్ళాను, అప్పుడు అతను ఏమన్నా చేస్తుంటే, ఏమన్నా నాకు జరుగుంటే అని ఇలా ఆలోచిస్తూ ఉండేదాన్ని. కానీ ఆటో ఎక్కకముందే ప్రార్థనతో ఎవరిని ఆటో వాళ్ళని అడగాలో కూడా ప్రభు నాకు ప్రేరేపించాడు. వెళ్ళి ఆ వ్యక్తిని అడిగేదాన్ని. ఆటోలో కూర్చుంటే మనసులో ప్రార్థన చేసుకునేదాన్ని, ప్రభు ఎలాంటి దురుద్దేశం ఈ వ్యక్తికి నా ఎళ్ళ కలగకూడదు. ఆ తలంపు, ఆలోచన, ఆ చూపు తీసివేయి, ఒక భయమును నన్ను చూడగానే పెట్టు అని నేను ప్రార్థన చేసుకుంటాను. సిటీలో ఆటోలు ఎక్కినా కూడా అలాగే చేసుకుంటాను. ఇలా నేను క్రిందకు దిగానే దేవుడు నా కొరకు పంపినట్లుగా వస్తాయి ఆటోలు. ఎక్కువసేపు వెయిట్ చేయకుండా దేవుడు నాకు అలా ఏర్పాటు చేస్తాడు. ఎందుకు చెప్తున్నానంటే, మన బలంతో మనం ఏమి చేయదు. ఆయన బలం ఇస్తే తప్ప మనం అలాంటి సంఘటనలు ఈ 40 సంవత్సరాల నా సేవా జీవితంలో ఎన్నెన్నో ఉన్నాయి. సందర్భం వచ్చిన కనుక ఈ ఒక్క విషయాన్ని మీకు చెప్పాను, ఈ 2-3 విషయాలు మీకు చెప్పాను. కనుక ఆయన మనకేమిస్తారట, దేవుడు మనకు ఒక పనిని పురమాయించినప్పుడు ఆ పని కొరకు తగిన శక్తిని ఆయనే మనకిస్తారు. నీ పక్షముగా ఉండి నీ పనులన్నిటినీ ఆయన సఫలపరుస్తారు. యెషయా గ్రంథము
26:12. నీవు మా పక్షముగా ఉండి మా పనులన్నిటినీ నువ్వు సఫలపరచుదువు అంటున్నాడు యెషయా. కీర్తనాకారుడు 20వ కీర్తనలు అంటున్నాడు, నీ ఆలోచన యావత్తు నేను సఫలపరుస్తానంటున్నాడు దేవుడు 20వ కీర్తన 4వ వచనంలో. నీ ఆలోచనలన్నీ, నీ ప్రయాణాలన్నీ నేను సఫలపరుస్తాను. ఆ టైంకి కావాల్సిన శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని నేనిచ్చి నిన్ను నడిపిస్తాను. కనుక ఆయన మనకి పనిని అప్పగించినప్పుడు దాన్ని మోయటానికి, దాన్ని చేయటానికి కావాల్సిన శక్తిని కూడా ఆయనే ఇస్తారు. కనుక మనం ఓర్పు కలిగి ఆయన మనకు అప్పగించిన పనిలో సాగాలి అంతే. మత్తయి సువార్త 13:23 వాక్యమును గ్రహించి దాని ప్రకారము నడుచుకున్నవాడు 100 ఫలిస్తాడు. ఎప్పుడైతే వాక్య ప్రకారంగా మనం నడుచుకుంటామో మనం వెళ్ళే ప్రతి పనిలో దేవుడు మనకు జయమిస్తాడు, సఫలతనిస్తాడు. మన బలహీనమైన ఆయన బలముతో నింపి వాడుకుంటాడు. ఆయన మన కార్యాలను నెరవేరుస్తారు. చూడండి 37వ కీర్తన 5వ వచనం అంటున్నాడు, యెహోవాను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. ఎప్పుడైతే ఓర్పు కలిగి, నమ్మిక కలిగి దేవుని ఎలా ఉంటావో ఆ దేవుడు తప్పక నీ కార్యాలను నెరవేరుస్తాడు. యెషయా గ్రంథం 46:11 నేను చెప్పి ఉన్నాను, నేనే నెరవేర్చుతాను. దేవుడు నీకు కొన్ని వాగ్దానాలు ఇచ్చారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన అనేకమైన వాగ్దానాలు ఇస్తారు. అవన్నీ ఆయన తప్పక నెరవేరుస్తారు. అయితే ఆయన నెరవేర్చే వరకు మనకేం కావాలి? ఓపిక కావాలి, సహనం కావాలి, కనిపెట్టుకొని ఉండాలి. కీర్తనాకారుడు 130వ కీర్తనలు అంటున్నాడు 6వ వచనంలో, కావలి వాడు ఉదయం కొరకు కనిపెట్టుకున్నట్లుగా వాచ్మెన్ రాత్రంతా కావలి కాస్తాడు. వాడు తొందరపడినంత మాత్రాన్ని తెల్లవారదు కదా. 1 hour by 1 hour, 1 hour by 1 hour గడుస్తూ ఉంటేనే తెల్లవారదు. వాడు తొందరపడినంత మాత్రాన తెల్లవారదు. అలాగే నీ జీవితంలో కూడా ఓపిక ఉండాలి. నువ్వు తొందరపడితే కార్యము జరగదు. ఓపిక కలిగినప్పుడే నువ్వు ఆ కార్యాల యొక్క పరిపూర్ణతను చూడగలుగుతావు. దేవుడు అంటున్నాడు, నేను చెప్పాను, నేనే నెరవేరుస్తాను. నీకు కావాల్సింది ఓపిక మాత్రమే. ఆ ఓపిక నువ్వు కలిగి ఉంటే చాలు, నా ప్రణాళిక నేను చక్కగా నెరవేరుస్తాను. యెహెజ్కేలు గ్రంథం 37:14 యెహోవానగు నేనే మాట ఇచ్చిన్నాను, నేనే నెరవేర్చదను. ఎవరండి మీకు మాట ఇచ్చింది? ఎవరండి మీకు వాగ్దానాలు ఇచ్చింది? దేవుడు కదా. ఆ దేవుడు నీ జీవితంలో తప్పక నెరవేరుస్తాడు. కొంచెం బ్రేక్ చేయాలి. నేను మాట ఇచ్చాను, నేనే నెరవేరుస్తాను. మాట ఇచ్చిన వాడు మనుషుడు కాదు. మనుషులు మాట తప్పుతారు, మాట మారుస్తారు. కానీ మన దేవుడు మనిషి కాదు. ఆయన మాట ఇచ్చాడంటే తప్పక నెరవేరుస్తాడు. ఆయన నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. పొందుకోవటానికి మనం సిద్ధంగా ఉండక కొన్నిసార్లు తొందరపడుతూ ఉంటాం, ఆయన ప్రణాళికను పాడు చేస్తూ ఉంటాం. 2వ దినవృత్తాంతములు 6:14 ఇక్కడ దేవుడు అంటున్నాడు, హృదయపూర్వకముగా నీవు నన్ను అనుసరిస్తే, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించి నీ భక్తులకు నీవు నిబంధనను నెరవేర్చువాడవు, కృపచూపు వాడవు. నీ వంటి దేవుడు ఆకాశమందు కానీ భూమి మీద కానీ ఎవరున్నారు అంటున్నాడు భక్తుడు. నిజమే, హృదయపూర్వకముగా మనం ఆయనను అనుసరించగలిగితే ఆయన మనకిచ్చిన వాగ్దానములన్నిటినీ, ఆయన మనతో చేసిన నిబంధనలన్నిటినీ నెరవేర్చటానికి ఆయనకి మించిన దేవుడు భూమి యందు కానీ ఆకాశమందు కానీ పాతాళమందు కానీ లేరండి. ఈ నామమునకు మించు నామంబు టంచు యెహోవా తండ్రి యేసు
సర్వాధికారి. ఆయనకి మించిన వారు ఎవరున్నారు ఈ లోకంలో? వాగ్దానములు ఇచ్చి నెరవేర్చేవారు ఎవరున్నారు ఈ లోకంలో? ఆయనకి మించిన వారు ఎవ్వరు కూడా భూమి మీద కానీ ఆకాశమందు కానీ పాతాళమందు కానీ లేరు. ఆయన యందు భయభక్తులు నిలిపి ఆయన ఆజ్ఞను హృదయపూర్వకంగా మనం అనుసరించగలిగితే ఆయన మనకిచ్చిన వాగ్దానములన్నీ, ఆయన మనతో చేసిన నిబంధనలన్నీ నెరవేర్చే దేవుడు అయినాడు. దేవునికి స్తోత్రం. ఆదికాండము 40:23 పానాదాయకుల అధిపతితో వారి కలలు చెప్పాడు. పానాదాయకుల అధిపతి తిరిగి డ్యూటీలో చేరిపోయాడు. అప్పుడు యోసేపు ఒక మాట చెప్పి పంపిస్తాడు ఆ పానాదాయకుల అధిపతికి. ద్రాక్షారసం గిన్నె అందించే ఆ అధిపతికి, నా గురించి ఒక్కసారి రాజుకు చెప్పవా? నేనే పాపం చేయలేదు, నాలో ఏ దోషము లేదు, నేను అన్యాయంగా జైల్లో వేయబడ్డాను, ఒక్కసారి నన్ను గురించి రాజుతో మనవి చేయమన్నాడు. ఈ ద్రాక్షారసపు గిన్నె అందించే ఈ ఆఫీసర్ కూడా ఖచ్చితంగా నేను చెప్తాను, ఎందుకంటే నేను రాజు సముఖంలోనే ఉంటాను, రాజుకు గిన్నెను అందిస్తాను కనుక నేను తప్పక చెప్తాను అని వెళ్ళిపోయాడు జైలు నుండి. కానీ ఆ విషయం మరిచిపోయాడు. అతను 2 ఏళ్ళు అయిపోయింది యోసేపు జైల్లోనే ఉన్నాడు. చెప్పి కూడా 2 ఏళ్ళు అయిపోయింది. దానికి ముందు ఇంకెంతకాలం ఉన్నాడు? ఆ ద్రాక్షారసం అందించే అధిపతికి చెప్పి కూడా 2 ఏళ్ళు అయిపోయింది. కానీ రాజు దగ్గర నుండి ఏ కబురు రాలేదు. ఈ ఆఫీసరు మరిచిపోయాడు యోసేపుని గురించి చెప్పటానికి. ఎలా మర్చిపోయాడు? ఎందుకు మర్చిపోయాడు? అంత చక్కగా అతని కళ గురించి చెప్పి, నీ ఉద్యోగం నీకు వస్తుంది, రాజు నేను పిలుస్తాడని చెప్పిన వెంటనే రాజు ఆహ్వానం పంపాడు, ఉద్యోగంలో జాయిన్ అయిపోయాడు. కానీ మర్చిపోవటానికి వీలు లేదు, కానీ మర్చిపోయాడు. దేవుడే మరిచిపోయేటట్లుగా చేశాడు. ఆఫీసర్ పోయి చెప్తే రాజు పిలవచ్చు, పిలవకపోవచ్చు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? యోసేపు ఓపిక పట్టినందుచేత ఇప్పుడు రాజుకే ఒక భయంకరమైన కళ వచ్చింది. ఆ కళ అతను కలవరపరిచింది. ఆ కళలు చెప్పేవారి కొరకు దేశమంతా గాలించాడు, ఎవరూ దొరకలేదు. చివరికి ఆ ద్రాక్షరసం గిన్నె అందించి అతను అన్నాడు, మన దేశంలోనే ఒక యవన బాలుడు, హెబ్రీ బాలుడు యవనుడు ఉన్నాడు కదా, అతడు నాకు జైల్లో కలస్తే చెప్పాడు, అతడు చెప్పినట్లే జరిగింది, నా ఉద్యోగం నాకు వచ్చింది. మరొకరికి చెప్పాడు నేను ఉరి తీస్తారని, అతను ఉరి తీయబడ్డాడు, మనం అతన్ని పిలిపిద్దాం, అతడు దైవాత్మ కలవాడు అని ఇతను చెప్తున్నాడు. అప్పటికే రాజు గాలించాడు, కానీ ఎవరు దొరకలేదు. యోసేపును ఇప్పుడు ఫరో పిలిపించాడు. డైరెక్ట్గా ఫరో ఇన్విటేషన్ పంపాడు, యోసేపును నా సముఖంలోనికి తీసుకురండి. ఎంత హానర్ దేవుడిచ్చాడు చూడండి యోసేపు. అతను తొందరపడ్డాడు, కొంచెం పడి రికమెండేషన్తో వెళ్దాం అనుకున్నాడు. కానీ దేవునికి అది ఇష్టం లేదు. తన కుమారుని గణపరచాలనేది దేవుని చిత్తం. అతడు కూడా ఓపిక పట్టాడు గనుక దేవుడు ఘనతనిచ్చి ఫరోని పిలిచేటట్లుగా చేసి కలభావమును చెప్పించి ఫరో నెక్స్ట్ స్థానంలో దేవుడు యోసేపును ఉంచాలనేది దేవుని ఉద్దేశం. అందుకే ఆయన ప్రణాళిక జరిగించటంలో అనేకమైన ఆటంకాలు కలిగిన ఓపికతో సహించాడు గనుక యోసేపు అంతటి స్థానానికి వెళ్ళాడు. ఓర్పుతో 2 ఏళ్ళు ఉన్నాడు ఇంకా చెప్పిన తర్వాత కూడా. గనుకనే ఒక ఉన్నతమైన స్థానానికి దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళాడు ఫరో ద్వారా. కనుక మనము కూడా ఓర్పు కలిగి ఉంటే, తొందరపడకుండా ఉంటే, తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే గొప్ప కార్యాలను మనం చూస్తాం. తొందరపాటులో తీసుకునే నిర్ణయాలు చాలాసార్లు మనకి నష్టాన్ని, కష్టాలను కలిగిస్తాయి. అందుకే ఆలోచించాలి, ఓపిక పట్టాలి. కీర్తనాకారుడు 37వ కీర్తన 7వ వచనంలో అంటున్నాడు, యెహోవా ఎదుట ఉండి కనిపెట్టుకొనవలెను,
కనిపెట్టుకో. తన మార్గములో ఒత్తిళ్ళు వారిని చూచి వ్యసన పడకు. నీ జీవితంలో ఏది జరగలేదని నిరాశ చెందకు. నీ ఎదుట ఉన్నవారు వద్దిల్లుతూ ఉంటే వారిని చూచి వ్యసన పడకు. అయితే నువ్వేం చేయాలి? సహనంతో ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకుని కూర్చో. సమయం వచ్చినప్పుడు ఆయనే నిన్ను హెచ్చిస్తాడు. కనుక ఆయన ఎదుట మౌనముగా, అంటే ఓపికతో కూర్చో. ఎదుట వారు ఎదుగుతున్నారని చూసి వ్యసన పడకు. నీ టైం వచ్చినప్పుడు దేవుడు నిన్ను అంతకంటే హెచ్చించి వాడుకుంటాడు. కాబట్టి మనకేం కావాలి? ఓపిక కావాలి. తొందరపడద్దు. రోమిలకు రాసిన పత్రిక 12:12 శ్రమల యందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల గలవారై ఉండుడి. మనకేముండాలంటండి? శ్రమల్లో ఓర్పు, ప్రార్థనలో పట్టుదల. యాకోబు పోరాడి గెలిచాడు. పట్టు విడవని విక్రమార్కులాగా రాత్రంతా పోరాడి గెలిచాడు. దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలు పొందుకునే వరకు దేవుని విడిచిపెట్టాడు. ప్రార్థనలో మనం అలాంటి పోరు సలుపుతున్నామా? పట్టుదలతో ప్రార్థన చేస్తున్నామా? 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేసి లేచి వెళ్ళిపోతున్నాం. కార్యము నెరవేర్చబడే వరకు పట్టుదలగా కూర్చుంటున్నాం ఆయన పాదాల దగ్గర. మనకి ప్రార్థనలో పట్టుదల కావాలి, శ్రమలలో ఓర్పు కావాలి. ఈ రెండు నువ్వు కలిగి ఉంటే నువ్వు సాధించలేనిదంటూ ఏది నీ జీవితంలో ఉండదు. ప్రార్థనకు అసాధ్యమైంది ఏదీ లేదు, ఓర్పుకు అసాధ్యమైంది ఏదీ లేదు. కనుక ఓర్పు, ప్రార్థన ఈ రెండు నీ జీవితంలో కలిగి ఉన్నప్పుడు నువ్వు ఊహించని రీతిలోనికి దేవుడు నేను తీసుకుని వెళ్తాడు. ఫిబ్రవరి 10:36 మనం మొదట చూసాం, మరలా చూస్తున్నాం. దేవుని చిత్తము నీ ద్వారా నెరవేర్చబడాలి అంటే, ఆయన వాగ్దానములు నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఓర్పు అవసరమై ఉన్నది. ఓర్పు అవసరమై ఉన్నది. మనం ఎంతంత ఓర్పు కలిగి ఉంటామో మన జీవితంలో దేవుని ప్రణాళిక అంత అద్భుతంగా నెరవేర్చబడుతుంది. మరి బైబిల్ గ్రంథంలో ఓర్పు కలిగిన వారు అనేకులు ఉన్నారు, ఓర్పు లేని వారు కూడా ఉన్నారు. ఒక ముగ్గురిని చూపించి నేను ముగిస్తాను. ఓర్పు లేనివారు నయమాను, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 11-12 నయమాను కుష్ఠరోగి, సిరియా దేశం యొక్క సైన్యాధిపతి. ఇతడు గొప్ప సైన్యాధిపతి, గొప్ప సైన్యం వారికి ఉంది. కానీ ఇతనికి కుష్ఠరోగం ఉంది. అది అక్కడ లోకంలో ఉన్న వారు ఎవరికి తెలియదు. గొప్ప పవర్లో ఆయన ఉన్నాడు. మరి హెబ్రీ స్త్రీలను, హెబ్రీ కన్యకలను వారు చెర తీసుకొని పోయారు వారి దేశానికి. ఒక చిన్న ఇశ్రాయేల్ పనిపిల్లను, ఇశ్రాయేల్ కన్యకను తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో పనికి పెట్టుకున్నారు. అప్పుడు ఆ పాప చెప్తుంది, మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తే స్వస్థత మీకు ఖచ్చితంగా కలుగుతుంది అన్నప్పుడు చక్కగా ఈ సైన్యాధిపతి ఆయన భార్య నమ్మారు, విన్నారు. చక్కగా కానుకలు తీసుకొని బయలుదేరి వెళ్ళిపోయాడు నయమాన్. ఆ చిన్న పాప మాట విని వెళ్ళిపోయాడు. కానీ మార్గంలో అనుకుంటున్నాడు, ఆ ప్రవక్త నాకెక్కడ కుష్టు ఉందో అక్కడ చేయి పెట్టి ప్రార్థన చేస్తాడు, వెంటనే నా కుష్ఠం తగ్గిపోతుంది అనే ఆశతో, కోరికతో ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. ఈ ఈ చిన్న పిల్ల పనికత్తె చెప్పిన మాటలు కూడా అలా చెప్పింది ఆ ప్రవక్త గురించి. కనుక అతడు అదే ఉద్దేశంతో వెళ్ళాడు. కానీ అనుకున్నట్టుగా జరగలేదు. అతడు ఏది ఊహించుకుని వెళ్ళాడో జరగలేదు. ప్రవక్త బయటికి రాలేదు, చెయ్యి పెట్టలేదు, అసలు ఆయన ముఖమే అతనికి చూపించలేదు. నీ వెళ్ళి మా దేశంలో ఉన్న యొర్దాను నదిలో 7 సార్లు మునిగి లెగు, 7వసారికి నీకు అద్భుతం జరుగుతుందని చెప్పి కబురు పంపాడు. దీనికి పట్టజాలనంత కోపం వచ్చేసింది నయమాన్కి. కోపం తెచ్చుకొని తిరిగి వెళ్ళిపోయాడు. ప్రవక్త మాట వినలేదు, యొర్దాను నదిలో మునగలేదు. అదే జబ్బుతో తిరిగి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? ఓర్పు లేదు, తొందరపాటు వల్ల ఏమైనా పని జరిగిందా? జరగలేదు. మళ్ళీ అక్కడ పనివాడు చెప్తున్నాడు, అయ్యా నీకు ఆయన ఏమన్నా గొప్ప పని చెప్తే నువ్వు చెయ్యవా? ఆయన జస్ట్ నేను మునిగి రమ్మన్నాడు,
నువ్వు మునిగొస్తే నీకు స్వస్థత వచ్చేది కదా, ఎందుకు అలా తొందరపడి వచ్చారు అంటే మరలా ఆయన కళ్ళు తెరవబడి రెండోసారి వచ్చి డైరెక్ట్గా వెళ్ళిపోయి మునిగి అప్పుడు వచ్చి ప్రవక్త కనబడుతున్నాడు. అయ్యా, మీరు చెప్పినట్లుగా మునిగానే స్వస్థత వచ్చింది, ఇదిగోండి కానుకలు తీసుకోండి అని అడుగుతున్నాడు. 2 ట్రిప్పులు వేయవలసి వచ్చింది. అదే తొందరపడకుండా పోతే మొదటిసారి అతని జీవితంలో అద్భుతం జరిగేది. అలాగే యోనా, దేవుడు నినివేకి వెళ్ళమంటే తర్షీష్కి వెళ్ళాడు. దేవుడు అతనికి బుద్ధి చెప్పాడు, తిరిగి తీసుకొచ్చాడు, సువార్తను ప్రకటించాడు. దేవుడు నినివే పట్టణాన్ని నాశనం చేయకుండా మనసు మార్చుకున్నాడు. ఇది చూసిన యోనా కోపం వచ్చేసింది. నాకు తెలుసు దేవుడు ఇలాంటి వాడే, ఆయన మనసు మార్చుకుంటాడు, దయాకరుణ కటాక్షం గలవాడు, అందుకే నేను తర్షీష్కి పారిపోయాను అంటే దేవుడు ఇతనికి బుద్ధి చెప్పాలని, ఒక లెసన్ నేర్పించాలని దేవుడు ఆ పట్టణం మీద అగ్ని కురిపిస్తాడనుకొని కూర్చున్నాడు. అతనికి బట్టతల ఉంది, తల మీద ఎండ పడతా ఉంది, తల కాలిపోతూ ఉంది. అబ్బా, ఈ ఎండను తట్టుకోలేను, ఈ శ్రమను నేను తట్టుకోలేను అని విసుక్కుంటున్నాడు యోనా. ఇంకెప్పుడు అగ్ని కురుస్తుంది, ఎప్పుడు నాశనం అయిపోద్ది అని ఎదురు చూస్తూ ఉన్నాడు నినివే పట్టణం నాశనం కొరకు. అప్పుడు దేవుడు అతని కొరకు ఒక సొర చెట్టును పుట్టించి అక్కడే చక్కగా అల్లుకునేటట్టు చేసి అతని మీద నీడ పడేటట్టుగా దేవుడు ఏర్పాటు చేశాడు. కొంతసేపటికి మరలా ఒక చీడ పురుగును పంపించి ఆ వ్రేళ్లను తొలిచి, ఆ చీడ పురుగును పంపగానే అది వ్రేళ్లను తొలిచింది, చెట్టు ఎండిపోయి. ఎండ తీవ్రంగా పడుతుంది. కోపం వచ్చేసింది ఆయనకి. ఈ చెట్టు ఎందుకు పుట్టాలా, ఎందుకు నీడివ్వాలి, మళ్ళీ ఇది ఇంత త్వరగా ఎందుకు ఎండిపోయింది అని ఆ చెట్టు మీద విసుక్కుంటున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, మరి ఇన్ని లక్షల మంది ఉన్న నా ప్రజలను నా చేతులతో నేను ఎలా చంపుకుంటాను? వాళ్ళు మనసు మార్చుకున్నారు, నా మాటకు లోబడ్డారు, నేను చెప్పినట్లు చేశారు, పశ్చాత్తాపడ్డారు, ఉపవాసం ఉన్నారు కనుక నేను ఆ హృదయాన్ని మార్చుకున్నాను. చూడండి, తొందరపాటు వలన మనం ఏమి కూడా సాధించలేము. ఇతరులు నాశనం కావాలని మనం చూడకూడదు, ఆశించకూడదు. అంటున్నాడు ఇక్కడ యోనా, నేను ఆ తలకి ఎండ తగులుతుంది కదా, నేను బ్రతుకుడి కంటే చావటం మేలు అనుకుంటున్నాను. ఆ చిన్న శ్రమకి ఆయన అలా చచ్చిపోతే బాగుండు అనుకుంటే, దేవుడు నా చేతులతో సృజించిన ఇన్ని లక్షల మంది నేను ఎలా చంపుతానని దేవుడు అతనికి ఒక పాఠాన్ని నేర్పించాడు. అలాగే యోహాను సువార్త 11:32-34 వచ్చిన మనం చూస్తే, మార్తా కూడా విస్తారమైన పని పెట్టుకొని మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చుని వాక్యం వింటుంటే తొందరపడి కోపడుతుంది. ప్రభా, నీకు చింత లేదా, నీకు బాధ లేదా, నేను ఒక్కదాన్ని పని చేస్తుంటే మా అక్క చూడు వచ్చి నీ పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటుంటే నువ్వు ఆమెను పంపించవా, నాకు సహాయం చేయమని పంపవా అని తొందరపడుతుంది. అప్పుడు యేసయ్య ఒక మాట అన్నారు, మరియా, మార్తా, నువ్వు తొందరపడుతున్నావు, విస్తారమైన పనులు పెట్టుకున్నావు, కానీ ఉత్తమమైనది ఏమిటో తెలుసా? ప్రభు పాదాల దగ్గర కూర్చోవటమే. ఇలా బైబిల్ గ్రంథంలో ఇంకా చాలామంది ఉన్నారండి తొందరపడ్డవారు. మనకు టైం అయిపోయింది కూడా, చాలాసేపు అయింది కనుక దేవుని చిత్తమైతే మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఓర్పు తన క్రియలను కొనసాగించిన ఓర్పు కలిగి మనం ఉన్నప్పుడే దేవుడు మన జీవితంలో ఆయన కలిగి ఉన్న ప్రణాళిక నెరవేర్చబడుతుంది. మనం తొందరపడి నిర్ణయాలు తీసుకున్నప్పుడు దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చబడవు. ఎంత ఓపికతో, ప్రార్థనలో పట్టుదలతో ఓర్పు కలిగి ఉంటావో, ఓర్పు కలిగి ఉండి, సహనము కలిగి ఉండి, ఓర్పుతో ఉండి, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉన్నప్పుడే, ఈ 2 కలిగి ఉన్నప్పుడే దేవుని ప్రణాళిక నీ జీవితంలో కంప్లీట్గా నెరవేర్చబడుతుంది. ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడిని కూర్చోబెడతాడు. ప్రజెంట్ నీకు కలుగుతున్న నిందలు, అవమానములు, బాధలు, శ్రమలు, కష్టాలు, పేదరికం, అనారోగ్యం, అపనిందలు, డిప్రెషన్, అప్రెషన్ ఏవి నీ జీవితంలో ఉన్నా సహించి యేసు వైపు చూడు. ఈ యొక్క పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తు, నీ గురి వద్దకు. అక్కడుంది నీ బహుమానం. ఆయన అక్కడ బహుమానం పట్టుకొని నిలబడి ఉన్నారు. నువ్వు ఓపికతో పరిగెత్తుకొని వస్తే ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ఎలా ఓపిక వస్తుంది, ఎలా ఓర్పు వస్తుంది? ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, దేవుని సన్నిధిలో గడుపుట ద్వారా ఓర్పు వస్తుంది. ప్రభు వైపు చూడట ద్వారా ఓర్పు వస్తుంది. ప్రార్థనలో గడుపుట ద్వారా శక్తి, బలం వస్తుంది.
అన్నీ చేయగలుగుతావు, అన్నీ తట్టుకోగలుగుతావు, అన్నీ సహించగలుగుతావు. నీవు ప్రార్థనలో లేకపోతే, మరి ఓర్పు లేకపోతే, ఎవరేమన్నా వాళ్ళు ఒకటంటే నువ్వు 10 అంటావు. ఇవి 2 ఎప్పుడు వస్తాయంటే నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు, ఓర్పు కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో ఆయన ఎవరినైతే గొప్ప స్థితిలో ఉంచాలనుకుంటాడో, గొప్పగా వాడుకోవాలనుకుంటాడో వారిని ఈ మార్గాల గుండా నడిపిస్తాడు. అప్పుడు నువ్వు ఓపికతో నడవగలిగితే నువ్వు గొప్ప స్థానానికి రీచ్ అవుతావు. అట్టి కృప విన్న మీ అందరికీ దేవుడు దయచేయనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన నా పరమ తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు, స్తోత్రములు, నమస్కారములు. ఈ దినం ఓర్పు గురించి మీరు మాకు నేర్పించారు. కొంత మేము నేర్చుకున్నాం నాయన. నేర్చుకుని మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా వాక్యానుసారంగా జీవించే జీవితాలు మాకు దయచేయండి. ఓర్పు తన క్రియలను కొనసాగించనంటున్నావు తండ్రి. కనుక ప్రభా, మా క్రియలు మా జీవితంలో మీరు కలిగిన ప్రణాళిక నెరవేర్చబడటానికి మాకు ఓర్పును దయచేయండి. ప్రార్థనలో పట్టుదల దయచేయండి, విశ్వాసము దయచేయండి. ఈ 3 మేము ధరించుకొని ముందు కొనసాగే కృపను దయచేయమని, ఈ వాక్యం మా జీవితాల్లో నూరంతలుగా మేము అన్వయించుకొని ఆ ప్రకారం నడిచి నీవు మా ఇళ్ళ కలిగిన ప్రణాళికను రీచ్ అవ్వటానికి కృప దయచేయమని యేసు ఉన్నతమైన నామమున అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓసన్నా గాడ్స్ ప్రజెన్స్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పాస్టర్ గారు మరొకసారి వారు నన్ను ఆహ్వానించున్నారు. వారి ఆహ్వానానికి దేవునికి వందనాలు. వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు అనేకులను బలపరచాలని, అనేకులను విశ్వాసంలో, ఓర్పులో, ప్రార్థనలో దేవుడు నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దేవుడు విన్న వారందరినీ, లైవ్లో ఉన్న వారందరినీ, అలాగే ఇక్కడ మెసేజెస్ పెట్టిన వారందరినీ దేవుడు దీవించును గాక.